అన్న ఏంటి మరి గ్రూప్ 1 సంబంధించిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని కూడా మరి గత కొన్ని రోజులుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ అటు సైడ్ నుండి కొంతమంది విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు మీ మీద. ఏం చెప్తారు మరి అసలు ఇట్లాంటి సమస్యలు వచ్చాయి గ్రూప్ 1లో అంటే ఏం చెప్తారు? ఈరోజు ధర్నా చౌక్లో ధర్నాకి విచ్చేసినటువంటి నిరుద్యోగులకు, రానటువంటి వ్యక్తులకు కూడా యావత్ నిరుద్యోగ సమాజానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణం టీజీపీఎస్సీ చేసినటువంటి అవకతవకలు, టీజీపీఎస్సీలో జరిగినటువంటి నిరుద్యోగులకు చేసినటువంటి అన్యాయం. ఈ చాలా అంటే స్టార్టింగ్ నుంచి ఎంటైర్ ప్రాసెస్ ఈ 2022లో అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క అన్యాయం ఇప్పటికీ 2025 అయినా కానీ తేలలేదు. అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది ఎగ్జామ్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 పోస్టులు పెంచి 563 పోస్ట్తో కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా కానీ అందులో ఏమన్నా న్యాయం జరిగిందా అంటే ఏం లేదు. వాళ్ళు ప్రిలిమ్స్ పెట్టారు కదా, 31,403 అందులో క్వాలిఫై అయితే మెయిన్స్ అపియర్ అయినటువంటి వాళ్ళు 21,093 మెంబర్స్. కానీ జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చేటప్పుడు టీజీపీఎస్ ఎంత ఇస్తుంది? 21,103. అంటే 10 మెంబర్స్ ఎవరు ఎక్స్ట్రా వచ్చారు. ఆ 10 మంది ఎవరు? ఆ 10 మంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే. మేము మా యొక్క నిరుద్యోగ యువత కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో మేము తెచ్చుకున్నటువంటి తెలంగాణ మీ కాంగ్రెస్ పార్టీపై పోరాడి మేము తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈ నియామకాలు ఎవరింటికి పోతున్నాయండి? మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంట్లో, అప్పర్ ఉన్నటువంటి అధికారుల ఇంట్లో, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా ప్రధానంగా స్టూడెంట్స్ పాత్రనే ఉంది కదా. మా యొక్క స్టూడెంట్ పాత్రనే మేము బస్సు యాత్రలు చేసినాం. మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూ ఉంది. మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూనే వాళ్ళ ఇంట్లలో వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. మేమేమో కష్టపడి చదువుతాం, వాళ్ళేమో అడ్డదారిని తొక్కేసి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటా ఉన్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, వాళ్ళ యొక్క ఇంట్లో ఇద్దరికి ఇచ్చేసారు. తర్వాత మొన్న ఒక వీడియో కూడా వైరల్ అవుతా ఉందని, అదే కొండా సురేఖ గారు శ్రీధర్ బాబు గారి మధ్య కన్వర్సేషన్ చూశారు కదా. సో మరి ఏంటి మరి మీరేమో కష్టపడి చదువుతున్నారు, అటేమో అట్లా జరుగుతూ ఉంది, ఏం చెప్తారు మరి? కొండా సురేఖ గారికి శ్రీధర్ బాబు గారికి ఎంత మంచి కన్వర్జేషన్ అంటే సభ్య సమాజాన్ని సిగ్గుపడే విధంగా మళ్ళీ మీడియా మొత్తం ఉన్నప్పుడే వాళ్ళు ప్రెస్లోనే మాట్లాడుతూ ఉన్నారు. అన్న, నా అన్నగారి యొక్క మనవడికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ పెట్టి అని. సిగ్గుండాలి కదా మినిస్టర్ అయి ఉండి. అంటే నిరుద్యోగం మేము హౌలగాలం మా చదివే వాళ్ళు. మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం ఇంకో మంత్రి గారితో మాట్లాడతారు. ఆ మంత్రికి కూడా శరం లేకుండా అంటాడు, అమ్మ పెట్టేద్దాం మనోడే కదా పెట్టేద్దాం. ఇది మీ అయ్యా సొత్త కొడక, మీరు 2-3 సంవత్సరాలు ఇంకుండేది. మేము గెలిపించుకున్నాం. మీకు అసలు చదవచ్చా? కొండా సురేఖ గారికి మీరేమో ఉద్యోగాల్లో అడ్డదారినే తీసుకోవచ్చు, మేమేమో చదివి ఇక్కడే శంకరాకుతా ఉండాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సురేఖ గారి పైన సొమోటోగా కేసు వేయాల్సింది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్తారు మరి? ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన కోర్టు కూడా మీకు స్టే చేయడం జరిగింది. సో మరి ఏంటి కొంతమంది నాయకులు కూడా చెప్తా ఉన్నారు, మీరంతా పేడ్ బ్యాచ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళని రెచ్చగొడతా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఏంటి గ్రూప్ 1 సంబంధించిన పరిష్కారానికి విషయం ఏం చెప్తారు? ఇప్పుడు పేడ్ బ్యాచ్ అంటా ఉన్నారు, మాకు ఎవడు పైసలు ఇస్తా ఉండు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ తరపున మా దగ్గరికి వచ్చారు కదా, అప్పుడు మేము పేడ్ బ్యాచ్ అని తెలియలేదా నీకు? మానవతరాయ్ గారు చెప్పు తీసుకొని కొడతా అంటున్నారు. మీరు ఒక చెప్పుతో కొడితే మేము 2 చెప్పులతో కొడతాం. మీరు ఒక్కరై వస్తారేమో, మేము 100 మంది ఉంటాం, 200 చెప్పులు అవుతుంది. బిడ్డ మీరు ఇట్లా ఇంకోసారి మాట్లాడితే అశోక్ నగర్లో ఉన్నటువంటి పిల్లర్ నెంబర్ 21కి కట్టి కొడతాం, నీ బట్టలు కూడా తీసి కొడతాం. ఈ అశోక్ నగర్లో ఉన్నటువంటి అన్ని దారుల్లో ఎంబడించి తన్నుతాం. ఏం తమాషా చేస్తున్నావా? నీకు రావాలనేటువంటి నీకు ఉద్యోగం కోసం మా మీద చెప్పు ఇసురుతావా? సిగ్గుండాలి కదా. కాంగ్రెస్ నిరుద్యోగుల గురించి నువ్వు మాట్లాడినావు కదా, ఏం శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. చెప్పిస్తుడతావా? ఎంత ధైర్యం నీకు చెప్పనేటువంటి మాట్లాడుతూ ఉన్నావు. మేము మాట్లాడాలనుకుంటే వేసి పడేస్తాం ఇంకా మాటలు. కొడక జాగ్రత్త అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగుల విషయంలో కూడా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. వచ్చిన 100 రోజుల తర్వాతనే అంటే 50,000 ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. ఏంటి మరి నిజంగా 60,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? నిరుద్యోగులు హ్యాపీగానే ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఏ నిరుద్యోగులకు ఇచ్చింది? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది? అసలు చెప్పుకుంటా ఉంది టీజీపీఎస్సీ నింపాలి, కానీ మేము చేసినాం మేము నింపినాం అంటా ఉన్నారు. కానీ మీరు అసలు నింపలేదు. 55,000 ఉద్యోగాలు మేము నింపినామని ప్రతి సభలో చెప్తారు. ఏందో అది ముఖ్యమంత్రి చెప్తారు. మళ్ళా మేము సిగ్గుపడతా ఉన్నామండి.
ఈ 50,000 పోయి ఇప్పుడు 60,000కి వచ్చింది. మీరు ఒక్క ఉద్యోగం అంటే 12,000 నుంచి 13,000 ఉద్యోగాలు మాత్రమే మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. మిగతా మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలేవి. ఆ ఉద్యోగాలు మా ఉద్యోగాలని చెప్పి మీరు ఎగేసి పడతా ఉన్నారు. కొత్తగా ఇప్పుడు అంటే ఈ యొక్క గ్రూప్ 1 స్కామ్ పక్కదారి పట్టియడానికి ఈ ఇంకో 55,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వదులుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఇస్తా ఉన్నారు? జాబ్ క్యాలెండర్ ఎక్కడ మీది? జాబ్ క్యాలెండర్ 2 సార్లు ఇచ్చారు. జాబ్ క్యాలెండరు ఈ అసెంబ్లీలో ఇచ్చారు, దానికి అథెంటిఫికేషన్ లేదు.